ఓట్స్ దోశ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మనకు హెల్త్కి కూడా చాలా బాగుంటుందండి. నార్మల్గా రెగ్యులర్గా తినే దోశ కంటే ఇది హెల్త్కి చాలా బాగుంటుందండి. మనం నైట్ అంతా పెట్టేసి ఆ దోశ తినడం కంటే ఇది చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. 1 కప్పు మినప్పప్పు ఇలా వేపి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఓట్స్ దోశకు కావలసిన పదార్థాలు ఇవి. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల ఓట్స్, 1 కప్పు బొంబాయి రవ్వ, 4 నుండి 5 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 రెబ్బ కరివేపాకు. ఇలా దూరగా వేగాలి, చూసారా? అయితే మనకు టేస్ట్ బాగుంటుంది. బొంబాయి రవ్వ వేపాల్సిన అవసరం లేదు. 2 కప్స్ ఓట్స్, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు మినపగుళ్ళు వేపి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పంకిన్ చట్నీ చేసుకుందామండి, బాగుంటుంది. నార్మల్ చట్నీ కంటే పంకిన్ చట్నీ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిర్చి వేసి వేపుకుందాం. చూడండి, మనకు మిర్చి దూరగా వేగిపోయాయి కదా. పచ్చిమిర్చి. ఇప్పుడు పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకుందామండి. చూసారా, పంకిన్ వేసుకుందాం, ఒక గుప్పెడన్ని వేసుకుందాం. ఒక 4 మెంబర్స్కి సరిపోతుందండి. మీరు ఎక్కువ మంది ఉన్నారంటే ఇంకా కొన్ని వేసుకోండి. నేను ఒక 2 గుప్పెళ్ళు వేసుకున్నాను. ఇవి బాగా దూరగా వేపుకుందాము. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ వేసి వేపుకుందాము, దూరగా వేపుకుందామండి. సిమ్లో పెట్టి వేపండి. కొద్దిగా కొరియండా, ఒక 4 నుండి 8 పచ్చి కొబ్బరి వేసుకొని ఇవి బాగా వేగేంత వరకు వేపుకుందామండి. పీనట్స్ చట్నీ కంటే ఇది చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనకు వేగిపోయాయి, చూసారా? ఈ రంగు వచ్చేంత వరకు వేపుకోండి. మనకు కొబ్బరి, పంకిన్, సన్ఫ్లవర్ అన్నీ వేగిపోయాయి. పంకిన్, సన్ఫ్లవర్ సీడ్స్, కాజు వేసేసి వేపుకుందామండి. కాజు కూడా అందులోనే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పైనుండి కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. పీనట్ చట్నీ కంటే ఇది చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకొని ఒక 4 నుండి 8 కాజు, పెరుగు యాడ్ చేసుకుందాం, మనకు టేస్ట్ బాగుంటుందండి. ఒక 2 స్పూన్స్ పెరుగు వేసాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ వేస్తున్నానండి నేను సాల్ట్. చూసారా, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసి పోపు రెడీ చేసి పెట్టుకున్నాను. పోపు వేసేసానండి. చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పీనట్ చట్నీ కంటే ఇది పంకిన్ చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దోశ బ్యాటర్ రెడీ అయింది, చూసారా? ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. చూసారా, మనకు దోశ బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. సాల్ట్ వేసి ఇది బాగా కలిసేలాగా కలుపుకుందాం. చూసారా, బ్యాటర్ అనేది మనకి ఇలా ఉండాలి. దోశ మంచిగా క్రంచీగా క్రిస్పీగా వస్తుంది. ఇలా వేసుకుందాం. చూసారా, ఇది దూరగా వేగేంత వరకు ఉంచుకుందాం. సిమ్లో పెట్టాలండి, హైలో ఉంచకూడదు. సిమ్లో పెట్టేసి వేపుకుందాం. చూసారా, ఎంత మంచిగా దూరగా వేగింది, ఎంత క్రిస్పీగా వచ్చింది. చూసారా, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత తీసుకోవాలి. అప్పటికప్పుడు హెవీ మంట పెట్టేసి తీయకూడదండి, అంత బాగోదు. సిమ్లోనే పెట్టి తీయండి. ఎంత బాగా వచ్చింది చూసారా. ఇక్కడ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓట్స్ దోశ చాలా బాగుంటుందండి టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.